రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13న అమరావతిలో పర్యటించనుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజధానికి ముఖద్వారంగా నిలిచే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక అమరావతిలో మరో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కూడా పూర్తయింది. తొలిసారిగా ఈ మార్గంలో సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అదే సమయంలో రాజధానిలో నిర్మించిన ప్రభుత్వ అధికారుల నివాస భవనాలు, మంత్రులు, న్యాయమూర్తుల బంగళాలను సిఆర్డీఏ అధికారులు జీఏడీకి అప్పగించనున్నారు. దీంతో సీఎం పర్యటన వేళ అమరావతిలో అభివృద్ధి పనుల వేగం రాజధాని నిర్మాణంలో కొత్త ఊపును తీసుకొస్తోంది. ఈ అంశాలపై మా ప్రతినిధి శ్రీహరి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ముఖద్వారం ఈ నెల 13వ తారీఖుకి అయితే సిద్ధం కానుంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మనం కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఏదైతే అంటే ఓల్డ్ ట్రంక్ రోడ్డుకు ఆనుకొని అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో దీనిపైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా మనం కనుక చూసుకున్నట్లయితే 128 మీటర్ల పొడవుతో ఈ నిర్మించారు. ఈ వంతెన సుమారుగా 70 కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే చేపట్టిన పరిస్థితి. అంటే అమరావతి రాజధానిలోకి వెళ్ళాలి అని అంటే ఇది ముఖద్వారంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే దీని నుంచి ఇక ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా అంటే ఇది ఒక 30 కిలోమీటర్ల పొడవున అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే మనకి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీకి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అటు నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ నిర్మాణాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, దాంతోపాటు మంత్రుల బంగళాలు, జడ్జీల బంగళాలతో పాటు అటు హైకోర్టుకు కానీ ఇటు సిఆర్డీఏ కార్యాలయానికి కానీ వీటన్నిటికి కూడా వెళ్లేందుకు వెసులుబాటుగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అన్ని ఏదైతే ఈ 30 అంటే మొత్తంగా 30 రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కనెక్షన్లు ఉండేట్టుగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జి రేపు అంటే 13వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేస్తారు. ఈ స్టీల్ ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద కూడా సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రుల క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిఆర్డీఏ దగ్గర నుంచి జీఏడీకి అయితే అప్పగించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ రోజు ఆ కార్యక్రమం ఈ మొత్తంగా సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ నుంచి కాన్వాయ్తో రాజధాని ప్రాంతం ఈ భవనాలన్నిటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. అయితే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర ఆ రోజు 13వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే శిలాఫలకం ఓపెనింగ్ తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఇక్కడి నుంచి కాన్వాయ్ అయితే రాజధాని ప్రాంతంలోకి వెళుతుంది. మొత్తంగా అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఆనుకొని ఉన్న నిర్మాణాలన్నిటినీ కూడా సీఎం చంద్రబాబు అయితే పరిశీలిస్తారు. మనం కనుక విజువల్స్లో చూసుకోవచ్చు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ శిలాఫలకం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడ బాంబ్ స్క్వాడ్ అనమాట అవన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి చిన్న చిన్న పనులు బ్యూటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ బ్యూటిఫికేషన్కి సంబంధించి అయితే పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటు చూడొచ్చు, అటు విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేయటం, దాంతోపాటు ఆ డాగ్ స్క్వాడ్స్ కానీ అదేవిధంగా బాంబు స్క్వాడ్స్ కానీ ఇవన్నీ కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా మిగతా చూసుకున్నట్లయితే దీనికి చుట్టూ కూడా బ్యూటిఫికేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తంగా ఈ నెల 13వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేయడంతో పాటు ఇంకా రాజధానిలోకి వెళ్ళే ట్రాఫిక్ సమస్యలు ఒకప్పుడు ఆ కృష్ణా కరకట్ట మీదుగా వెళ్లాల్సి వచ్చే పరిస్థితి, ఆ కరకట్ట మీద ట్రాఫిక్ జామ్ విఐపి మూమెంట్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అటు జడ్జీలు కానీ ఇటు మంత్రులు కానీ అధికారులు కానీ వెళ్ళేటప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు అవటం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు యాక్సెస్ కనుక ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ కష్టాలు అయితే తీరిపోయే పరిస్థితి. అయితే
ఈ 13వ తారీఖున మాత్రం ఈ ఈ కార్యక్రమం అయితే జరగనుంది. దానికి సంబంధించి మనం ఈ స్టీల్ బ్రిడ్జి దాదాపుగా 128 మీటర్ల పొడవు 2 వరుసల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే ఇక్కడ చేపట్టిన పరిస్థితి. కృష్ణానది రైట్ కెనాల్ బక్కీహాం కెనాల్ పైన ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోకి వెళ్ళే ముఖద్వారం ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం. దాంతోపాటు ఈ స్టీల్ బ్రిడ్జికి సమీపంలో అటువైపు ఇటువైపు రాకపోకలకు తో పాటు అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అటు ట్రీస్ కానీ ప్లాంటేషన్ కానీ, దాంతోపాటు చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లాన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్న పరిస్థితి. ఇది నగరపాలక సంస్థ పరిధిలో ఈ సన్నాహకాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ప్రస్తుతం అమరావతి రాజధానిలో అయితే ఓవరాల్గా ఇవన్నీ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 13వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఇవన్నీ కూడా ఓపెనింగ్ అయితే చేసుకోనున్నాయి. ఈ చేసుకునేందుకు అయితే మొత్తంగా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ ఏర్పాట్ల దగ్గర నుంచి.